లాస్ట్ వీడియోలో యూనిఫామ్ ప్లేన్ వేవ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి ఆల్ రిలేషన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రెండు దాని మధ్య ఉన్న రిలేషన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ టౌ ఈక్వల్ టు ఈ బై హెచ్. ఈ అంటే ఏంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్. అలానే హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండు దాని యొక్క రేషియోని మనం టౌ అంటాం. ఈ టౌని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఇప్పుడు టౌని √μ/ε, అలానే టౌని E/h. E/h అనేది దీనికి కూడా ఈక్వల్ అవుతుంది. అంటే టౌని మనము √μ/ε అయినా అని రాయొచ్చు, లేదంటే E/h అయినా అని రాయొచ్చు. ఇప్పుడు మనము ఈ మూడు ఈక్వల్ కదా, టౌ ఈక్వల్ టు E/h ఈక్వల్ టు √μ/ε ఫర్ ఫ్రీ స్పేస్. అలానే ఇప్పుడు ఫ్రీ స్పేస్లో అయితే μ ఈక్వల్ టు μ0 అని రాసుకోవచ్చు, ε ఈక్వల్ టు ε0, ఒమేగా ఈక్వల్ టు 0, ρv ఈక్వల్ టు 0, J ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ 0, ER ఈక్వల్ టు 1, μr ఈక్వల్ టు 1. ఈ ఫ్రీ స్పేస్లో ఇలా అనేది మనం అజ్యూమ్ చేసుకుంటాం. అజ్యూమ్ చేసుకున్న తర్వాత మనకు టౌ ఈక్వల్ టు √μ0/E0. ఈ మ్యూ ప్లేస్లో μ0 పెట్టుకోవచ్చు. ఈ ε0 ప్లేస్లో ε0 అని పెట్టుకోవచ్చు. ఇవి μ0 అంటే మనకు వాల్యూ ఏంది? 4π × 10⁻⁻7 దీని వాల్యూ వచ్చేసి. అలానే ε0 వాల్యూ ఎంత? 10⁻⁻9/36π. మొత్తం క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ వాల్యూ వచ్చేసి క్యాషువల్ వచ్చేసి ఫస్ట్ రూట్ తీసుకోవాలి, నెక్స్ట్ డివైడ్ తీసుకోవాలి 4, నెక్స్ట్ పై కావాలంటే షిఫ్ట్, ఇక్కడ ఉంది కదా π, ఇంటూ 10⁻⁻7 బై, మళ్ళీ కింద డివైడ్ బై తీసుకొని 10⁻⁻9/36π ఇలా మనం తీసుకోవాలి. ఈక్వల్ టు కొట్టేస్తే ఎంత? 120π వచ్చింది. 120π మనకు ఇలా కావాలంటే 177, అప్రాక్సిమేట్లీ 177 ఓమ్స్ అనమాట. ఈ టౌకి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనకు ఈ యూకి చూద్దాం. యూకి ఫార్ములా ఏంది? 1/√μ0 × ε0. దీనికి మొత్తం మనం చేస్తే ఎంత వస్తుందంటే 3 × 10⁸ m/s అనేది వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు 0, బీటా ఈక్వల్ టు ω√μ0 × E0, లాంబ్డా ఈక్వల్ టు 2π/β. ఇప్పుడు ఈ మ్యూకి ఈ వాల్యూ అనేది మనం ప్రూవ్ చేద్దాం. మ్యూ తీసుకున్నాం 1/μ అంటే ఏంది? μ0 అంటే ఎంత? 4π × 10⁻⁻7 ఇంటూ ε0 అంటే ఎంత? 10⁻⁻9/36π. ఇది మొత్తం చేస్తే మన క్యాష్లో ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 8 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 × 10⁸ m/s. ఇది వచ్చేసి మనకి మ్యూ వాల్యూ. ద రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ హెచ్ ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్. దీని మధ్యలో ఉన్న రిలేషన్ వచ్చేసి ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ టౌ అనమాట. ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే 90 degreesలో ఉంటుంది అనమాట. 90 degreesలో ఇలా ఉంటుంది అనమాట. ఇలా 90 degreesలో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా 90 degreesలో ఉంటాయి. నెక్స్ట్ ఆల్సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ ప్రాపగేషన్. వేవ్ ప్రాపగేషన్లో కూడా మనకు ఈ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ 90 degrees బిట్వీన్ దెమ్. చెప్పినా కదా 90 degrees ఉంటుంది అనమాట. ద ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ డినోటెడ్ యాజ్ టౌ. ద యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. ఇందాకనే చెప్పినా కదా ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ అనేది ఎలా ఉంటుంది? టౌ ఈక్వల్ టు E/h కదా, అంటే దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క రేషియోనే కదా, అదే ఇక్కడ చూసిన. ద ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ. యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అనమాట. ఇది వచ్చేసి relation between electric field and magnetic field. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.